నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజైతే మనము ఏపీలోని ఎప్సెట్ అంటున్నాం అనమాట. ఆ ఒక్క ఎగ్జామ్కి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే విడుదల అవ్వడం జరిగిందనమాట. సో మనమైతే ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, మొత్తం సింగిల్ క్లిక్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చెప్తాను గైస్. అంతకన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ కొత్తగా పెట్టినా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ ఉంటుంది. ఓకేనా, టాపిక్కి అయితే వెళ్ళిపోదాము. సో చెప్పినా కదా, ఏపీలోని ఎంసెట్కి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇది తెలంగాణ హాల్ టికెట్ ఎగ్జాంపుల్గా చెప్పిన. సో ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు చెప్పేస్తా. చూడండి, ఒకటే క్లిక్లో, ఎక్కువ కంగారు లేదు, ఒకటే క్లిక్లో డౌన్లోడ్ ఎట్లా చేసుకోవాలి చూపిస్తా. చాలా ఈజీ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు టాపిక్కి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఏం లేదు గైస్, మీరైతే మీ యొక్క గూగుల్కి అయితే వచ్చేసేయండి. గూగుల్ క్రోమ్కి దీనికి వచ్చేసిన తర్వాత ఏపీ ఎంసెట్ 2025 అని చెప్పి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకైతే ఫస్ట్ వెబ్సైట్ కనిపిస్తుంది అనమాట, ఏపీ ఎంసెట్ 2025 అని చెప్పి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు కిందికి వెళ్తే మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి అనమాట. ఎగ్జామ్ సెంటర్స్, ఎలిజిబిలిటీ, పేమెంట్ స్టేటస్ ఏంటి, అవన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట. మీకు మొత్తం ఇక్కడ నడుస్తుంది. కొత్తగా 2 ఆప్షన్లు వచ్చినాయి అనమాట. ఒకటి ఎగ్జామ్ సెంటర్, ఇంకోటి వచ్చేసరికి డౌన్లోడ్ హాల్ టికెట్ అని చెప్పి వస్తుంది. చూడండి, ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అని ఉంది, ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అని ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హాల్ టికెట్ చెక్ చేసుకుంటేనే మీకు ఎక్కడ సెంటర్ ఏం పద్ధతి అని చూసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు చెప్తా చూడండి. సింపుల్ ఏం లేదు, మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డౌన్లోడ్ హాల్ టికెట్ అని చెప్పి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి వెళ్తే ఇక్కడ మిమ్మల్ని రిజిస్ట్రేషన్ నెంబర్ అని అడుగుతుంది అనమాట. సో రిజిస్ట్రేషన్ నెంబర్ చూడండి, రిజిస్ట్రేషన్ నెంబర్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అని అడుగుతుంది. ఏదో కంగారు పడకండి, ఏంటో కొత్తగా ఉందని చెప్పి. మీరు ఎప్పుడైతే మీరు అప్లికేషన్ పెట్టుకుంటారో మీకు నెంబర్ వస్తుంది అనమాట. ఆ నెంబర్ ఎట్లుంటుందో కూడా చూపిస్తారు చూడండి. ఇప్పుడు ఇంకో చూడండి, తెలంగాణకి సంబంధించిన ఒక హాల్ టికెట్ అంటే రిజిస్టర్ అయిన తర్వాత వచ్చింది కదా, అట్లా చూపిస్తా. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంటుంది అనమాట. మీరు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వస్తుంది ఆ ఒక రిజిస్ట్రేషన్ నెంబరు, లేకపోతే పేమెంట్ చేసినప్పుడు పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఉంటుంది అనమాట. అదైతే మీరు అక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా, అది ఎంటర్ చేసిన తర్వాత మీకైతే మీ ఎగ్జామ్ హాల్ టికెట్ ఏదైతే ఉందో ఆ ఒక హాల్ టికెట్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఇది వచ్చేసరికి మీకు ఇంటర్ హాల్ టికెట్ ఏదైతే ఉందో అదన్నా, లేకపోతే 10th హాల్ టికెట్ నెంబర్ ఉందో అదైతే ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత పక్కనైతే మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ అని కొడితే మీరైతే హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఎక్కడ సెంటర్ పడ్డదో ఆ సెంటర్ వచ్చేసరికి మీకు తెలుసుకోవచ్చు అనమాట. ఎగ్జామ్ సెంటర్కి వెళ్తే ఆ ఒక సెంటర్ ఎక్కడ ఉంది, దాని ఫుల్ అడ్రస్ ఏంటి, అది ఏ కాలేజ్ అని చెప్పి మొత్తం మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. అండ్ గైస్, ఈ యొక్క ఈజీ విధంగా మీ అయితే డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ చెక్ చేసుకుంటారని నేను అనుకుంటున్నా. అండ్ గైస్, మన వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.